గెట్ బ్యాక్ టు అగైన్ మరొకసారి మీ వద్దకు వస్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు చెప్పారో ఈ విషయంపై మనం ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు ప్రస్తుతం ఏదైతే చెప్పారో గత ప్రభుత్వానికి సంబంధించింది కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చింది. ఆ దొడ్డు బియ్యానికి సంబంధించి ఎవరు తినకుండా చూసుకున్నారు. ఈరోజు సన్న బియ్యం కొని అదే సన్న బియ్యాన్ని ప్రజలకు ఏదైతే బిలో పార్టీ పీపుల్కి ఇస్తున్నారో దాని ద్వారానే ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చి వాళ్ళందరూ వినియోగించుకుంటున్నారని చెప్తున్నారు. దీనికి అర్థం వాస్తవం ఎంత? దీనికి సరే మీరు ఎలా స్పందిస్తారు ఈ విషయంపై? వాస్తవాలు వీళ్ళ కుట్రలు మొత్తం బయట పెడతా అండి. ఇప్పుడు మేమేమి ఇచ్చినాం, వీళ్ళేమి ఇచ్చిళ్ళు, వీళ్ళేం స్టార్ట్ చేసిళ్ళు, మేమేం స్టార్ట్ చేసినాం. అసలు ఈ రోజు వీళ్ళు ఏదైతే 3 నెలలకు సంబంధించిన ధాన్యాన్ని ఏదైతే ఇప్పుడు వడ్లను అదే విధంగా బియ్యం తీరుగా మార్చి ఆ బియ్యాన్ని ఎప్పుడైతే సన్న బియ్యాన్ని వీళ్ళు ఇస్తున్నారో ఆ వరి ఎందుకు పండింది, ఆ వరి ఎంత ఎక్కువ పండడానికి గల కారణాలు ఏంది, ఇవన్నీ మనం చర్చించుకుందాం. ఎందుకంటే కులంకుశంగా, ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదన్నది పచ్చి అబద్ధం. 6,47,479 కార్డు ఇచ్చినామని గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇది ఆన్ రికార్డ్. మేము ఉన్నప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమ్, పక్కింటి వాళ్ళు తీసుకున్నది కూడా మనకు కూడా తెలియదు అన్న విషయం చాలా మందికి తెలుసు. ఒక్క పైసా అవినీతి లేకుండా మేము కార్డు ఇచ్చినాం. 6,47,479 కార్డు ఇచ్చినాం. దీని ద్వారా 20 లక్షల అదే విధంగా 69,033 మంది లబ్ధి చేకూరింది. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. ఒకప్పుడు ఎంత ఉండే అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మేము రాకముందు 84 లక్షల కార్డులు ఉంటే మేము వచ్చిన తర్వాత 90 లక్షల కార్డులు అయినాయి. అంటే 6 లక్షల కార్డులు పెరిగినాయి. దీనికి క్లియర్ గా మీ డాటా కూడా మీకు ఇవ్వంటే ఇస్తా. అదే విధంగా ఆదాయ పరిమితి గ్రామాల్లో మేము రాకముందు ఎంత ఉండే అంటే దాదాపు 60 లక్షల వరకు ఉంటేనే కార్డు ఇచ్చేది. దాన్ని మేము 1,50,000 వరకు కూడా తీసుకుపోయినాం. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ కూడా మేము పెంచినాం. అదే విధంగా పట్ట ప్రాంతాల్లో 75,000 ఆదాయ పరిమితి ఉంటే వైట్ రేషన్ కార్డు ఇచ్చేది. దాన్ని మేము దాదాపు 2,50,000 తీసుకుపోయినాం. అదే విధంగా ఇంతకు ముందు ఒకరికి 4 కిలోలు ఇచ్చేది వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. మేము వచ్చిన తర్వాత 6 కిలోలు ఇచ్చినాం. అదే విధంగా ఇంట్లో ఎంత మంది ఉన్నా వీళ్ళు 20 కిలోలే ఇచ్చేది. కానీ మేము వచ్చిన తర్వాత ఎంత మంది ఉంటే అంత మందికి 6 కిలోల చొప్పున బియ్యం స్టార్ట్ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే విధంగా వచ్చిన 6 నెలల్లో 2014లో మేము వచ్చిన 6 నెలల్లోనే దాదాపు మధ్యాహ్న భోజన పథకం ద్వారా స్కూల్స్ కానీ, గురుకులాలు కానీ, హాస్టల్ కానీ, అదే విధంగా కాలేజీలు కానీ మొత్తం కంప్లీట్ గా ఎక్కడైతే సన్న బియ్యంతో ఎక్కడైతే మేము భోజన పథకాలు పెట్టామో అక్కడక్కడ మొత్తం సన్న బియ్యంతో ఫస్ట్ అన్నం పెట్టిన ప్రభుత్వం మాది. ఇంతకుముందు వీళ్ళు ఉన్నప్పుడు దొడ్డు బియ్యం పెట్టిళ్ళు, వీళ్ళు నీళ్ళ చార్లు పోసిళ్ళు. దొడ్డు బియ్యంలో చారు పోస్తే దక్షిణం అయితే తూర్పు కొట్టేది, తూర్పు వేస్తే దక్షిణం కొట్టుకపోయేది. అలాంటి పరిస్థితులు. నేనేమంటున్నా, ఇంకా చాలా విషయాలు చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు వీళ్ళు ఎందుకంటే 2 కారణాల వల్ల వీళ్ళు 3 నెలల రేషన్ ఒక్కసారి వేస్తున్నారండి. ఒక్క రీజన్ ఏంటంటే రాష్ట్రంలో పంటలు ఎక్కువ పండడం వల్ల, వరి, ముఖ్యంగా వరి. ఇది దాదాపు 2019 జూన్ 21న ఏదైతే కాళేశ్వరం ఓపెన్ అయిన తర్వాత స్లోగా మనం రిజర్వాయర్లకు వాటర్ తీసుకొచ్చి, అదే విధంగా వర్షాలు సకాలంలో పడి, మా పాదం మంచి పాదం కాబట్టి మంచి సకాలంలో వర్షాలు పడ్డాయి. అదే విధంగా కాలువలు, కుంటలకు మొత్తం కాళేశ్వరం ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసినాం. దాదాపు 20 లక్షల ఎకరాలకు మేము నీరు అందించినాం. ఎందుకంటే ఇది చెప్పాలి, ఎందుకంటే 21-22 141 మెట్రిక్ టన్ల వరి ఉత్పత్తి అయింది. ఇది ఆన్ రికార్డ్ రాసుకోండి. ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అవసరమైతే ప్రభుత్వం ఉన్న డాటా కూడా తెప్పించుకోండి. అదే విధంగా దీని కాస్ట్ 26,677 కోట్ల వాల్యూ అండి. అదే 2021-22. దాని తర్వాత ఎట్లా పెరిగిందనేది చెప్తా స్టెప్ బై స్టెప్. 22-23 ఈ సంవత్సరంలో 158.77 లక్షల టన్నుల బియ్యం మనకు ఉత్పత్తి అయిందండి. 158.77 అంటే 158.77 మెట్రిక్ టన్ అంటే దేశంలో 12% అండి. వరికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం బియ్యం ఉత్పత్తిలో దాదాపు 12% దేశానికి కాంట్రిబ్యూషన్ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే తెలంగాణ ప్రభుత్వం. అదే విధంగా 23-24 అండి 166.31 లక్షల టన్నుల బియ్యం పండిందండి. ఇది మామూలు విషయం కాదు. ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా దేశంలో 12%. అదే విధంగా రికార్డు స్థాయిలో ఖరీఫ్ పంట 93.44 ఏదైతే లక్షల టన్నుల ఇది మనం వరి పండించడం జరిగింది. రబీలో 75.3 లక్షల టన్నులు. అదే విధంగా ఖరీఫ్ లో వరి సాగండి ఏదైతే 66.78 లక్షల ఎకరాలకు ఏదైతే పంట పండిందండి. మళ్ళీ కూడా చెప్తా 66.78 లక్షల ఎకరాలు పంట పండి ఉత్పత్తి 153.6 లక్షలు ఉన్నదండి. ఈ విధంగా వరి ఎక్కువ పండడం వల్ల, ఎందుకంటే ఈ 3-4 సంవత్సరాల నుంచి వరి ఎక్కువ పండడం వల్ల బియ్యం ఎక్కువ వచ్చినాయి. ఆ బియ్యం మనకు స్టోరేజ్ ఉన్నాయి కాబట్టి అదొక కారణం వల్ల ఈ ఒకటేసారి 3 నెలలు వాడే కారణం ముఖ్యంగా కేసీఆర్ గారి వాళ్ళ కేసీఆర్ గారు వల్ల. ఇంకోటి చెప్తాను, ఎందుకంటే ఇంకో కుట్ర ఏంటంటే ఇప్పుడు
ఏంటంటే వీళ్ళు గత 18 నెలలు అంటే 19 నెలలుగా దాదాపు వీళ్ళు చేస్తున్న పరిపాలన విధానం రైతు భరోసా, అదే రైతు బంధు, అదే విధంగా రైతు రుణమాఫీ అని, రైతు రుణమాఫీలో ఎవరికి వచ్చిందో ఎవరు పోయిందో తెలియదు. రైతు రుణమాఫీ అడ్డం పెట్టుకొని బ్యాంకుల నుంచి తనఖా పెట్టిన ఏ విధంగా లోన్లు రాక్కున్నారో కూడా తెలుసు. అదే విధంగా ఏదైతే విద్యార్థుల సావులు, ఆ రైతుల సావులు, ఇండ్ల కూల్చివేతలు, అదే విధంగా ఇప్పుడు తులం బంగారము 2500 ఇస్తా అన్నారు, అదే విధంగా 2000 4000 చేస్తా అన్నారు. ఇవన్నీ మర్చిపోవడానికి ఒక బియ్యం అన్న అస్త్రాన్ని ప్రజల మీద వేసిళ్ళు అంతే తప్ప కానీ ఇదే విషయంపై ఒకసారి మనం జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం.